9వ అధ్యాయము 7వ వచనం మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 3వ అధ్యాయము క్షమించాలి 9వ వచనం. ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనం చదవండి ఎవరు. ఆదికాండము 3వ అధ్యాయము 9వ వచనం. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవు ఎక్కడ ఉన్నావని అడిగాను. ఇక్కడ గమనిస్తే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఆదామును పిలుస్తున్నాడు. దేవుడు మొట్టమొదటిగా నిర్మించిన మానవుడు ఆదామును దేవుడు ఏం చేశాడంటే నేల మట్టితో నరుని నిర్మించి ఈ మట్టితో ఇవన్నీ కూడా చేసేసి మరి నరుని యొక్క ఆ యొక్క జీవ వాయువును నాసికా రంధ్రంలో అనగా నాసికా రంధ్రాలు వీటిని సైన్స్ లో నాసికా రంధ్రాలని అంటారు. ఈ యొక్క ముక్కు భాగంలో జీవాత్మను ఊదగా నరుడు ఆయను. జీవాత్మ ఇదంతా మట్టి శరీరం ఉంది. మట్టితో మనిషిని చేసి ఏం చేశాడంటే దేవుని యొక్క వాయువును దేవుని యొక్క ఆత్మను మన యొక్క నాసిక రంధ్రంలోనికి ఊదినప్పుడు ఆ యొక్క మట్టి ఏమైందంటే నరుడుగా మారిపోయారు. దేవుని ఆత్మ మనలోనికి వచ్చింది. అందుకే మనము సామాన్యమైన వారము కాదు. దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన పోలికలో మనల్ని సృష్టించుకున్నాడు. ఆదామును ఎలా చేశాడంటే దేవుడు ఎలా అయితే ఉంటాడో ఆదామును ఆ విధంగానే చేశాడు. ఆదామును మరి దేవుడు తన పోలికలో తన స్వరూపం చొప్పున ఆదామును ఆయన ఏర్పాటు చేశాడు. చక్కని ఆ యొక్క ఏదేను తోటలో ఆదామును ఉంచాడు. మరి చక్కగా జీవిస్తున్నాడు ఆదాము. తర్వాత దేవుడు ఏం చేశాడంటే ఆదాము ఒంటరిగా ఉంటా మంచిది కాదు, ఆదాముకు ఒక తోడు కావాలని చెప్పి ఆదాము బాగా నిద్ర వచ్చేలాగా చేసి ఆదాముకి బాగా గాఢ నిద్ర కలగజేసి ఆదాము పక్క టెంపుల్లో నుంచి ఒక ఎముకను తీసి అవ్వను తయారు చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఈ అవ్వలు వీళ్ళందరూ కూడా మన యొక్క పక్క టెంపుల్లో నుంచి వచ్చిన వారందరూ కూడా మనవారే. అందుకే భార్యాభర్తలను చూడండి, వారిద్దరు, అందుకే దేవుడు అంటాడు మీరిద్దరు ఏక శరీరమై, మీరిద్దరు కాదు మీరు ఒక్కరే. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని ఆ విధంగా జతపరిచాడు. కాబట్టి మీరిద్దరు వేరు కాదు, మీరిద్దరు కూడా ఒక్కరే. కాబట్టి చక్కగా మీరు జీవించండి అని చెప్పి ఆదామును అవ్వను ఆ తోటలో వచ్చి ఆ తోట అంతటిని కూడా దేవుడు వారికి అప్పచెప్పాడు. దేవుడు ప్రతిరోజు కూడా మీరు సాయంకాల సమయంలో వచ్చి దేవుడు ఏం చేసేవాడంటే ఆదాము అవ్వతో కాసేపు మాట్లాడి వారితో సరదాగా ఆ తోట అంతా కూడా తిరిగి చక్కగా మరి దేవుడు వారిని చూసి సంతోషించేవాడు. ఈ విధంగా ప్రతిరోజు గడిచిపోతూ ఉంది. ఒకానొక రోజు ఏమైందంటే అక్కడ ఉన్నటువంటి సర్పము అవ్వను ఏం చేసిందంటే అవ్వను మోసపుచ్చి దేవుడు ఏమంటాడంటే ఈ తోట అంతా కూడా మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఏ పండైనా తినండి, కానీ మధ్యలో ఉన్న ఆ పండును మాత్రం మీరు తినొద్దని చెప్పినప్పుడు మరి అవ్వ ఏం చేసిందంటే ఆ పండు చాలా రమ్యమైనదిగా అందంగా కనబడింది. చాలా పండ్లు ఉన్నాయి, వాటికంటే అందమైన పండ్లు చాలా ఉన్నాయి. కానీ అవ్వకి ఏమైందంటే సాతాను ఏం చేసిందంటే ఆ పండే చాలా మధురంగా కనిపించింది. చాలా చూడడానికి అందంగా చక్కగా ఆ పండు కనపడినప్పుడు మరి అవ్వ ఏం చేస్తాడంటే సర్పం కూడా పక్కనే ఉండి ఈ పండును తింటే నీకు అన్ని తెలుస్తాయి, నీకు లోక జ్ఞానం వస్తుంది, దేవదూతల కంటే దేవుని కంటే కూడా నువ్వు గొప్పదాన్ని అయిపోతావు, నీకు అన్ని తెలిసిపోతాయి, అందుకే దేవుడు నిన్ను తినొద్దన్నాడని చెప్పి ఆ యొక్క అవ్వతో మాట్లాడడం జరిగింది. సరే అని చెప్పేసి అవ్వ ఏం చేస్తుందంటే సరే ఒకసారి తించుద్దాం అని చెప్పి ఆ పండును తిన్నప్పుడు వెంటనే వారికి లోక జ్ఞానం అంతా కూడా వచ్చేస్తుంది. అప్పటి వరకు వారికి ఏమీ తెలియదు. వారికి దేవుడు వారు ఆ తోట మాత్రమే. కానీ ఎప్పుడైతే ఆ పండు తిన్నారో దేవుడి నుంచి సహవాసం వారికి దూరం అయిపోయింది. దేవుడి నుంచి ఒక మంచి సహవాసాన్ని, స్నేహాన్ని వారు కోల్పోయారు. వారికి ఉన్నటువంటి ఆధిక్యతను వారు కోల్పోయారు. అప్పటి వరకు ఆదాము పనిచేయవలసిన అవసరం లేకుండేది. ఆదాము మరి ఏ పంట వేయలేదు, ఏ యొక్క భూమిని దున్నలేదు, ఏ చెట్లు కూడా నాటలేదు, ఏ విత్తనాలు కూడా వేయలేదు. కానీ ఎప్పుడైతే ఆ యొక్క పాపము చేశారో, ఆ పండు తినవద్దన్న పండును తిన్నారు, మరి అవ్వ ఏం చేస్తుందంటే అవ్వ కొంచెం దొరికి ఆదాముకి ఇస్తుంది. ఆదామును పిలిచి ఆదాము నువ్వు కూడా ఈ పండు తినప్పుడు ఆదాము కూడా అవ్వ ఇచ్చింది కదా అని చెప్పి ఆదాము కూడా ఆ పండును తినేస్తాడు. తినేసినప్పుడు
వీరందరికీ తెలిసిపోతుంది. మరి వారు ఏం చేస్తారంటే భయపడిపోయి అంతా కూడా వారికి తెలిసిపోయి, వారికి వస్త్రాలు ఏమని తెలిసిపోయి ఇద్దరు కూడా చాటుకెళ్ళిపోయి చెట్టు ఆకులు చెట్టు కొమ్మలు పట్టుకొని మరి దూరంగా పారిపోయినప్పుడు ఆ సమయంలో దేవుడు వచ్చి వారితో మాట్లాడుతున్నాడు. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవెక్కడున్నావని ఆదామును పిలుస్తున్నాడు. దేవుడు పిలుస్తున్నాడు. అరే ఏమైంది? ఎప్పుడు కూడా మరి ఈ టయానికి వచ్చేవారు ఇద్దరు కూడా ఈ టయానికి వచ్చి కూర్చునేవారు, ఇప్పుడు ఏమైంది ఇంకా రావట్లేదని చెప్పి మరి ఆదామును దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఆదాము ఎక్కడున్నావు అని పిలిస్తే ఆదాము అంటున్నాడు, ప్రభువా నేను చెట్టు చాటున ఉన్నావా? ఏంటి, ఏం జరిగింది? అసలు నువ్వు ఎందుకు అక్కడ దాక్కున్నావు అంటే, ఇదిగో అవ్వ నాకు పండించింది, ఆ పండు తిన్నాను, దానివల్ల ఇది జరిగింది అన్నప్పుడు అయ్యో ఎంత పని చేశారని చెప్పి దేవుడు వారిని చూసి ఎంతగానో బాధపడ్డాడు. నేను చెయ్యొద్దన్న పని మీరెందుకు చేశారు? నేను చెయ్యొద్దన్నాను, ఎందుకు మీరు మరి ఆ పని చేశారని చెప్పి దేవుని యొక్క ఆజ్ఞను అక్కడ వారు మీరే. నిజానికి మనం అందరం కూడా ఏ పని చేయకుండా చక్కగా ఏదేని తోట, చాలా పెద్ద తోట, ఆంధ్ర తెలంగాణ కలిపితే ఎంత పెద్దగా ఉంటుందో ఆ తోట అంత పెద్దగా ఉంటుంది. ఒక రాష్ట్రము 2 రాష్ట్రాలు కలిస్తే ఎంత దేశం అవుతుందో, ఎంత ప్రదేశం అవుతుందో ఆ తోట అంత పెద్దగా చక్కగా చెట్లతో మంచి మంచి పండ్లతో మరి ఏ కొరత లేకుండా చక్కని మరి సెలయేర్లతో చక్కని నదులతో ఏదేని తోట ఉండే. నిజానికి మనం అందరం ఏ పని చేయకుండా హాయిగా ఆ తోటలో దేవునితో మాట్లాడుతూ ప్రతిరోజు కూడా దేవుడు మనల్ని దర్శించేవాడు. చక్కగా దేవునితో మాట్లాడుతూ చక్కగా మనకి నచ్చిన పండ్లు తింటూ ఆ యొక్క అందమైన తోటలో, ఆ యొక్క సెలయేర్లలో, ఆ యొక్క నదిలో చక్కగా ఎంతో చక్కగా హ్యాపీగా జీవించేవాడు. ఆ పండు తినకపో, కానీ ఆ పండు తినటాన్ని బట్టి దేవుడికి చాలా కోపము వచ్చింది. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. దేవుడు ఆజ్ఞలు ఎందుకు ఇస్తాడంటే మనల్ని ఆయన పరీక్షించడానికి ఇస్తాడు. దేవుడు ఆజ్ఞ ఇచ్చాడంటే ఈ ఆజ్ఞ ఉందంటే దేవుడు చేయొద్దన్నది మనము చేయకూడదు. దొంగతనం చేయొద్దంటే దొంగతనం మనము చేయొద్దు. ఒకవేళ దాన్ని చేసావంటే దేవునికి నువ్వు నచ్చినటువంటి పనిని నీవు చేసావు. అబద్ధం ఆడావంటే దేవుడు అబద్ధము ఆడొద్దు అని 10 ఆజ్ఞలు మోషే ద్వారా దేవుడు మనకు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఆదాము కాలంలో ఆజ్ఞలు లేవు, ఏమీ లేవు. దేవుడు ఏదైతే చెప్పాడో అదే ఆజ్ఞ. దేవుడు ఒక పని, ఈ పండు నువ్వు తినొద్దు అన్నాడంటే అదే ఒక పెద్ద ఆజ్ఞ. కానీ ఆ ఆజ్ఞను వారు మీరటం వల్ల వారు భయపడిపోయారు. వారు చేసిన పాపానికి ప్రతిఫలాన్ని వారు అనుభవిస్తున్నారు. తర్వాత ఏమైందంటే దేవుడు వారిద్దరిని కూడా ఆ తోటలో నుంచి గెంటేశాడు. ఇక పోండి, మీరు పోయి మీరు బతకండి, మీరే కష్టపడాలి, మీరే పంట పండించుకోవాలి, మీరే అన్ని చేసుకొని తినాలని చెప్పి దేవుడు ఆ శాపం పెట్టి ఆ తోటలో నుంచి ఆదామును అవ్వను ఇద్దరిని కూడా పెట్టి, ఆదాముకి ఏమో శాపం పెట్టాడు, నువ్వు అన్నం తినాలంటే, నువ్వు మరి ఆహారం తినాలంటే నువ్వు పంట పండించుకొని నీ చెమట మరి చిందించి భూమిని దున్ని విత్తనాలు వేసి పంట పండించి నువ్వు ఆ విధంగా ఆహారం సంపాదించుకొని నువ్వు తినాలని చెప్పి ఆదాముకు చెప్పాడు. అవ్వకేమో నువ్వు ఈ విధంగా చేశావు కాబట్టి, సర్పం మాట విని నా ఆజ్ఞను నా మాటను కాదన్నావు కాబట్టి ఇదిగో నీకు ఒక శాపం పెడుతున్నానని చెప్పి, ఆ శాపం ఏమిటంటే నువ్వు పిల్లల్ని కనేటప్పుడు ప్రసవ వేదనను నువ్వు అనుభవిస్తావు. నీకు ఎంతో వేదన కలుగుతుంది, ఎంతో దుఃఖము, మరి ఎంతో మరి భారముగా ఆ ప్రసవ వేదన పడతావు. నీ గర్భంలో ద్వారా బిడ్డను జన్మించాలంటే నువ్వు ప్రసవ వేదన అనుభవిస్తావు, పురిటి నొప్పులు పడతావు అని చెప్పి దేవుడు ఆ యొక్క శాపం పెట్టి వారిద్దరిని కూడా ఆ యొక్క తోటలో నుంచి గెంటి వేశారు. ఆ గెంటి వేసిన వారిలో నుంచి మనం అందరం కూడా ఈ విధంగా ఈనాడు మనము విస్తరించాం. తర్వాత వారిలో నుంచి మరి అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, తర్వాత వీళ్ళందరూ దావీదు, ఇదంతా కూడా మనకు తెలుసు. ఇప్పుడు మనం అందరం కూడా మరలా ఆ తోటలోనికి వెళ్ళడానికే ఇదంతా కూడా మనము చేస్తున్నాము. మరలా దేవుని ప్రణాళిక ఏమిటంటే ఈ పాడైపోయినటువంటి ఈ యొక్క పాపము చేసేటువంటి మరి పాపానికి దాసులైనటువంటి మనలందరినీ కూడా ఆయన రక్షించడానికి లోకరక్షకుడైన యేసుక్రీస్తును ఆయన ఈ లోకానికి పంపించాడు. ఆయన వచ్చి మనల్ని రక్షించాడు. ఎవరైతే ఆయన నామమునందు విశ్వాసం నుంచి ఎవరైతే ఆయనను నిజమైన దేవుడని వారి నోటితో ఒప్పుకొని వారి హృదయంలో విశ్వసిస్తారో వారు దేవుని పిల్లలుగా పిలువబడతారు. వారు మరలా ఆ యొక్క ఏదేను తోట అనేటువంటి పరలోక రాజ్యానికి మరలా వారు చేరుతారు. మన ఈ ప్రయాస ఇదంతా కూడా దేనికోసం అంటే
దేవుడి చిత్తం ఏమిటంటే మరలా మనము ఏదేను తోటలోనికి పోవాలి. మరలా మనం ఆ పోగొట్టుకున్నటువంటి ఆ సమాధానాన్ని తిరిగి పొందడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చారు. ఎవరైతే ఆయన యందు విశ్వాసం ఉంచుతారో మరలా ఆ ఏదేను తోట అనబడేటువంటి పరలోక రాజ్యంలోనికి దేవుడు మనల్ని చేర్చుకుంటాడు. ఇక్కడ అందుకే మరి దేవుడు అడుగుతున్నాను, ఆదామా నువ్వెక్కడున్నావు? దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవెక్కడ ఉన్నావని అడిగాను. ఈనాడు ప్రభు మనల్ని కూడా అడుగుతుంది. మాట్లాడుకుందాం. ఇక్కడ దేవుడైన యెహోవా ఆదామును పిలిచి నీవెక్కడ ఉన్నావని నేను నువ్వెక్కడున్నావని ఆ యొక్క దేవుడు ఆదామును అడుగుచున్నాడు. ఈనాడు మనల్ని కూడా ఆయన అడుగుతున్నాడు. చాలా మంది ఏం చేస్తున్నారంటే మరి దేవుని ఆదివారం వచ్చిందంటే దేవుని సన్నిధిలో కనబడకుండా వారు ఎక్కడెక్కడో జీవిస్తున్నారు, ఎక్కడెక్కడో తిరుగుతున్నారు. మరి ఎక్కడెక్కడో ఆదివారం అని తెలిసి కూడా ప్రార్థనకు వెళ్ళాలనేటువంటి మరి తెలిసి కూడా అన్ని తెలిసి కూడా చాలా మంది దేవుడి మందిరంలోనికి రాకుండా వారు ఎక్కడెక్కడో తిరుగుతున్నాడు. అందుకే దేవుడు అడుగుతున్నాడు, నువ్వెక్కడున్నావు అని ఆయన మనల్ని ప్రశ్నిస్తున్నాడు. ఆదివారం వచ్చింది కదా, నువ్వు దేవుడి మందిరంలో ఉన్నావా, లేక బయట ఉన్నావా, లేక వేరే ప్రాంతంలో మరి సినిమాలు షికార్లలో నువ్వు తిరుగుతున్నావా, నువ్వు ఎక్కడున్నావు అని చెప్పి ఆయన మనల్ని ఈనాడు కూడా ప్రశ్న వేసేవాడిగా ఉంటూ ఉన్నాడు. దేవుడు మనల్ని అడుగుతున్నాడు, నువ్వెక్కడున్నావు? నువ్వు ఉండవలసిన స్థలంలోనే నీవు ఉన్నావా? ఆదివారం వచ్చిందంటే మనం ఉండవలసిన స్థలము దేవుని యొక్క మందిరం. మనం ఉండవలసిన స్థలము దేవుని యొక్క మందిరము. మన యొక్క పెదవులు, మన యొక్క నోరు పలుకోవాల్సింది దేవుని యొక్క స్తుతులు. ఈ విధంగా మీరు ఉంటున్నారా అని దేవుడు మనల్ని ప్రశ్నిస్తున్నాడు. నువ్వెక్కడున్నావు అనేది మనల్ని మనం ఒకసారి ఆలోచన మనం చేసుకోవాలి. ప్రతి ఆదివారం మనం దేవుని మందిరానికి వస్తున్నామా, దేవుని స్తుతిస్తున్నామా, మరి ఉండవలసిన స్థలంలోనే మనం ఉంటున్నామా, లేక ఉండకూడని స్థలాల్లో మరి దేవుడికి నచ్చినటువంటి స్థలాల్లో మనం ఉంటే గనుక మరి దానిని చూసి దేవుడు ఎంత మాత్రం కూడా మరి దేవుడు సహించడు. ఆయన మరి మనకు రావాల్సినటువంటి ఆశీర్వాదాలు ఆయన దయచేయడు. కాబట్టి మనం ఏ స్థలాల్లో ఉండాలో, ఎక్కడ ఉండాలో అదంతా కూడా మనం ఎప్పటికప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా కనిపెట్టి ఉండాలి. ఎక్కడున్నామని ఆయన మనల్ని ప్రశ్నిస్తున్నాడు. మరి ఇంకొక ప్రశ్న కూడా, ఎందుకు బాధపడుతున్నావని ఆయన మనల్ని ప్రశ్నిస్తున్నాడు. ఎందుకు బాధపడుతున్నావు? చాలా మంది వారు చేసేటువంటి పనుల ద్వారా, వారి యొక్క క్రియల ద్వారా వారితో పాటు వారి కుటుంబం కూడా అనేకమైన శ్రమల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో వారి కుటుంబం ఉంటుంది. చాలా మంది వారు చేసే పాపాన్ని బట్టి వారు మాత్రమే కాక వారి కుటుంబంలో ఉన్న మరి పిల్లలందరూ కూడా ఆ శాపాన్ని, ఆ యొక్క పాపాన్ని వారు అనుభవిస్తూ ఉంటారు. అందుకే దేవుడు అంటారు, మీరు ప్రతి విధమైన పాపం నుంచి మీరు దూరంగా ఉండాలి. మనం పాపానికి దూరంగా ఉండాలి. పాపం అంటే ఏదో పెద్ద తప్పు చేసి ఏదో మరి హత్య చేయడమో ఏదో చేయడం కాదు, కానీ దేవుని ఆజ్ఞను మీరటమే పాపం. దేవుడు చేయొద్దన్న పని నువ్వు చేసావంటే నువ్వు పాపము చేసినట్టే. కాబట్టి దేవుని మాటలు మనం వినేవారంగా మరి ఎల్లప్పుడూ కూడా మన ప్రవర్తన, మన యొక్క జీవిత విధానం ఎల్లప్పుడూ కూడా మనం చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. నువ్వెందుకు బాధపడుతున్నావని మరి దేవుడు అడుగుతున్నాడు. చాలా మంది కుటుంబాల్లో మరి భర్త భార్యను బాధ పెడుతుంటారు, భార్య భర్తను బాధ పెడుతుంటుంది. వీళ్ళిద్దరు బాగున్నారు అనుకుంటే పిల్లలు కలిసి తల్లిదండ్రులను బాధ పెడుతుంటారు, లేకపోతే తల్లిదండ్రులు పిల్లల్ని బాధ పెడతారు. ఈ విధంగా చాలా కుటుంబాల్లో ఇటువంటి పరిస్థితిని మనము చూస్తూ ఉంటాం. ఎందుకు ఆ విధంగా ఉంటున్నారంటే మరి దేవుని గురించిన జ్ఞానం లేక, మరి దేవుని యందు భయభక్తులు లేక, దేవుని యందు విశ్వాసం లేక మరి అనేక కుటుంబాల్లో నెమ్మది లేక, శాంతి లేక అనేక కుటుంబాలు ఈనాడు అల్లాడిపోతున్నాయి. ఒకరికి తెలియకుండా ఒకరు మరి రహస్యంగా జీవించడం, ఒకరికి తెలియకుండా ఒకరు మరి ఆ యొక్క ఫోన్ల ద్వారా ఇతరత్ర మరి కార్యక్రమాల ద్వారా అనేకమైనటువంటి చెడు కార్యాలకు వారు చోటివ్వడం ద్వారా అనేకమైనటువంటి సంతోషము, సమాధానము ఈనాడు అనేక కుటుంబాల్లో లేదు. వారు చేసినటువంటి పాపాన్ని బట్టి వారి కుటుంబం అంతా కూడా దానికి శిక్ష అనుభవించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. బైబిల్ గ్రంథంలోంచి మరి ఒక వ్యక్తి గురించి నేను చూపిస్తాను. ఆ వ్యక్తి ఏం చేశాడంటే చెయ్యొద్దన్న పనిని చేసి తను మాత్రమే కాదు, తన కుటుంబ సభ్యులు, తనతో ఉన్నటువంటి జనాంగాన్ని అంతటినీ కూడా ఆ వ్యక్తి బాధపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ప్రేమైనటువంటి వాళ్ళారా, దేవునికి నచ్చని పని ఏమిటంటే
దేవునికి అసహ్యమైనది ఏమిటంటే మనం చేస్తున్నటువంటి పాపం. దేవునికి విరోధంగా నువ్వు ఏది చేసినా కూడా పాపమే. కాబట్టి మన జీవితము ఎప్పటికప్పుడు కూడా ప్రతిరోజు కూడా ప్రభువా నేను ఈరోజు సరిగా జీవించాను, ఏమైనా తప్పులు దోషములు నాలో ఉంటే కనుక నా మాట ద్వారా క్రియల ద్వారా నా పనుల ద్వారా ఏదైనా పొరపాటు జరిగి ఉంటే దయతో క్షమించు నాయన అని ప్రతిరోజు కూడా మనం పడుకునే ముందు ఈ రోజు మనం ఏం చేసాం, మనం ఎక్కడికి వెళ్ళాం, ఎక్కడ తిరిగాం, ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసుకొని మనం బహు జాగ్రత్తగా జీవించాలి. ఇక్కడ ఒక భక్తుడు ఉన్నాడు. ఆ యొక్క భక్తుడు అనకూడదు మనము, ఎందుకంటే ఆ వ్యక్తి ఏం చేశాడంటే తను చేసినటువంటి పాపం ద్వారా తన కుటుంబ సభ్యులను తనతో ఉన్న జనాంగాన్ని అంతటిని కూడా ఆ వ్యక్తి పాడు చేశాడు, శిక్ష అనుభవించేలాగా చేశాడు. చూద్దామండి ఆ వ్యక్తి ఎవరనేది మనం చూద్దాం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయంలో ఆ వ్యక్తి గురించి మనం ఒకసారి చూద్దాం. యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 7వ అధ్యాయము మొదటి వచనం మనం చూస్తే చదవండి. మొదటి వచనం యెహోషువ 7వ అధ్యాయం మొదటి వచనం చదవండి. ఎవరు 7వ అధ్యాయం మొదటి వచనం చేయలేదా? చదవండి. శపితమైన దాని విషయములో ఇశ్రాయేలీయులు తిరుగుబాటు చేసిరి. ఎట్లనగా యూదా గోత్రములో జగహు ముని మనవడును జబ్ది మనవడును కర్మీ కుమారుడైన ఆకాను శపితము చేయబడిన దానిలో కొంత తీసుకున్నాం గనుక యెహోవా ఇశ్రాయేలు మీద కోపించాడు. ఇక్కడ ఆ వ్యక్తి ఎవరంటే ఆకాను. ఈ ఆకాన్ అనేటువంటి వ్యక్తి మరి ఎవరంటే మరి ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు వారందరినీ కూడా దేవుడు విడిపించాడు, వారికి వాగ్దానం చేశాడు. వారు మొరపెట్టారు, ప్రభువా ఈ బానిసత్వము, ఈ యొక్క బానిసత్వం నుంచి మాకు విడుదల కావాలి, మాకు స్వాతంత్రం కావాలి, మాకు స్వేచ్ఛ కావాలి అని చెప్పి అందరూ కూడా ప్రభువుకు మొరపెట్టినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మోషేను బానిసలుగా ఉన్నటువంటి వారిని దేవుడు విడిపిస్తాడు, వారికి స్వాతంత్రం ఇస్తాడు. మీరు బానిసలుగా జీవించొద్దు, మీ కష్టం మీరు తినండి, మీ కష్టము ఎవరికో మరి వృధాగా మీరు ఇవ్వవలసిన పని లేదు, మిమ్మల్ని బానిసత్వం నుంచి నేను విడిపిస్తాను ఇదిగో అని చెప్పి మోషేను పంపించి మోషే ద్వారా దేవుడు ఐగుప్తు జనాన్ని దేవుడు విడిపించాడు. ఐగుప్తు జనాన్ని విడిపించి అందరూ కూడా ప్రయాణం చేస్తున్నాడు. వారికి దేవుడు వాగ్దానం చేశాడు, మీకు పాలు తేనెలు ప్రవహించే మంచి దేశాన్ని నేను మీకు ఇస్తాను. కనాను దేశము అనగా అక్కడ ఆహారానికి ఏ లోటు కూడా ఉండదు, చక్కగా అన్ని పంట పొలాలతో మరి పచ్చని చెట్లతో ఆ దేశం అంతా కూడా మరి మనిషి జీవించడానికి మనిషికి కావలసిన ఆహారము గాని మరి వస్తువులు గాని పాలు గాని తేనె గాని ప్రతిదీ కూడా సమృద్ధిగా దొరికేటువంటి ఆ దేశానికి దేవుడు నడిపిస్తానని దేవుడు ఆ యొక్క ఐగుప్తు జనాంగానికి మరి వాగ్దానం చేశాడు. ఆ యొక్క ఇశ్రాయెల్ కి దేవుడు వాగ్దానం చేశాడు. ఐగుప్తుల్లో బానిసలుగా ఉన్నటువంటి ఇశ్రాయెల్ జనాంగానికి దేవుడు వాగ్దానం చేసి వారిని నడిపిస్తూ ఉన్నప్పుడు మరి మధ్యలో ఏం జరిగిందంటే వారందరూ కూడా మరి దగ్గరికి చేరుకున్నారు, కనాన్ను మరి సమీపిస్తున్నారు, దగ్గరకు వచ్చారు. ఇంతలోకి ఏమైందంటే 7వ అధ్యాయము మొదటి వచనంలో శపితమైన దాని విషయంలో ఇశ్రాయేలీలు తిరుగుబాటు చేశారు. ఇక్కడ దేవుడు ఏం చేశాడంటే ఒక దేశం మీదకి వారు యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేశాడంటే అక్కడ ప్రతి దాన్ని కూడా మీరు చంపేయండి, అక్కడ ఉన్న ప్రతి దాన్ని కూడా ప్రతి ఎద్దును ప్రతి ఆవును ఎవరిని కూడా మీరు మిగల్చొద్దు, అందరినీ కూడా మీరు హతము చేయండి. వారి దగ్గర ఉన్న సొమ్ము కూడా మీరు తీసుకోవద్దు, బంగారం గాని ధనము గాని ఏది కూడా మీరు తీసుకోవద్దు, అది శపితమైంది, అది మీకు మంచిది కాదు, దాన్ని మీరు ముట్టుకోవద్దని దేవుడు చెప్పినప్పుడు అందులో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే ఆకాను అనేటువంటి వ్యక్తి ఏం చేస్తాడంటే చక్కగా మంచి బంగారపు కమ్మిలు మరి తనకున్నటువంటి షీనార్ వస్త్రము మరి మంచి ఖరీదైనటువంటి అప్పట్లో మరి వస్త్రాలు తక్కువగా ఉండేవి, మరి మంచి వస్త్రాలు దొరకడం అంటే చాలా అరుదు. అప్పట్లో వస్త్రాలు చాలా తక్కువగా ఉండేది. బాగా మంచి మంచి వస్త్రాలు బాగా ధనవంతులకి డబ్బున్న వారికి మంచి వస్త్రాలు ఆ రోజుల్లో ఉండేవి. ఈ యొక్క ఆకారం అనేటువంటి వ్యక్తి ఏం చేసినట్టే బంగారపు కమ్మెలను షీనారు వస్త్రాన్ని వీటన్నిటిని కూడా దొంగిలించి ఏమీ తెలియనట్టు ఎవరు చూడలేదు అనుకున్నట్టు వచ్చేసి ఆ గుంపులో కలిసిపోయారు. ఇంటి దగ్గర తను నివసిస్తున్నటువంటి డేరాలు వేసుకునేవారు. అప్పట్లో స్థిరమైన నివాసం లేదు కనుక దేవుడు మరి నడిపిస్తూ ఉండేవాడు కనుక
వారు డేరాలు టెంపరీగా డేరాలు వేసుకొని అక్కడ జీవించేవారు. ఎవరి డేరాలు వారికి ఉండేవి. ఈ ఆకాను డేరా దగ్గర మరి మంచిగా ఆ డేరా ముందు ఏం చేసినట్టు మధ్యలో ఒక భూమిలోకి గుంత తవ్వి ఆ గుంతలో తీసుకున్న ఆ యొక్క వెండి వస్తువులు, బంగారపు కమ్మి, ఆ యొక్క వస్త్రాలన్నీ కూడా అక్కడ దాచిపెట్టి మరలా ఆ యొక్క మట్టిని కప్పేసి మరలా మట్టి కప్పేసి ఏమీ తెలియనట్టుగా వచ్చి ఆ యొక్క జనాంగంతో కలిసిపోయినప్పుడు మరలా యుద్ధానికి వెళ్ళవలసి వచ్చింది. హాయి అనేటువంటి ఆ యొక్క పట్టణం వైపు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఈ హాయి వారు చాలా తక్కువ మంది. హాయి వారు కొంచెం మంది. వీరితో మనం యుద్ధం చేయడం చాలా సులువు. వీరికి ఎక్కువ మంది కూడా అవసరం లేదు. మన వాళ్ళలో కొద్ది మందిని తీసుకెళ్లి మీరు యుద్ధం చేయండి అని యెహోషువ చెప్పినప్పుడు వారు వెళ్ళారు, యుద్ధానికి వెళ్ళారు. కానీ యుద్ధంలో వారికి ఓటమి అనేది వచ్చింది. యుద్ధంలో ఓటమి వారికి వచ్చింది. అందరికీ అర్థం కాలేదు, యెహోషువకి అర్థం కాలేదు అసలు ఏం జరుగుతుంది. వారు కొద్ది మందే ఉన్నారు, మనం చాలా మంది. వారికన్నా గొప్ప గొప్ప దేశాలను మరి వారికన్నా ఎక్కువ ఉన్నటువంటి మరి జనాంగాన్ని మనం జయించాం. కానీ వీరు కొద్ది మందే ఉన్నారు, కానీ వీరి దగ్గర మనం ఓడిపోయాం. ఏంటి కారణం అని చెప్పి మరి దేవుడిని అడిగినప్పుడు దేవుడు సెలవిస్తున్నాడు. మరి అక్కడ చూడండి, దేవుడు సెలవిస్తున్నాడు. అక్కడ మనం మాట్లాడితే మనం చూస్తే గనక అక్కడ ఏం జరిగిందంటే మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి ఇక్కడ చూద్దాం. 7వ వచనంలో, అయ్యో ప్రభువా, యెహోవా మమ్మల్ని నశింపజేయనట్లు అమోరీల చేతికి మమ్మల్ని అప్పగించుటకు ఈ జనులను ఈ యోర్దాను నీవెందుకు దాటించితివి? మేము యోర్దాను అవతల నివసించుట మేలు. ప్రభువా కనికరించుము. ఇశ్రాయేలీయులు తమ శత్రువుల ఎదుట నిలవలేక వెనుకకి తిరిగినందుకు నేనేమి చెప్పగలను? కనానీయులు ఈ దేశ నివాసులందరూ విని మమ్మల్ని చుట్టుకొని మా పేరు భూమి మీద ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గూర్చి నేనేమి చేయదునని ప్రార్థింపగా యెహోషువ ప్రార్థిస్తున్నాడు. ప్రభువా ఏంటి పరిస్థితి? నీవు మమ్మల్ని ఐగుప్తు దేశంలో బానిసలుగా మేమున్నప్పుడు మాకు వాగ్దానం చేశావు, మమ్మల్ని నడిపిస్తూ ఉన్నావు, వాగ్దాన భూమికి మమ్మల్ని చేరుస్తూ ఉన్నావు. ఇదిగో కానీ నాయన హాయి అనేటువంటి కొద్ది మంది దగ్గర మేము ఓడిపోయాం. ఏంటి ప్రభువా? ఇదిగో నాయన ఏంటి పరిస్థితి? ఈ కొద్ది మంది చేతిలో ఇశ్రాయేల్ జనాంగం ఓడిపోయిందని నీ నామాన్ని గురించి అవమానపరుస్తారు, మమ్మల్ని దూషిస్తారు, మమ్మల్ని నశింపజేస్తారు. ప్రభువా కనికరించు, దయతో మమ్మల్ని క్షమించు, కనికరించు ప్రభువా అని ప్రార్థన చేసినప్పుడు ఇక్కడ చూడండి 10వ వచనంలో, యెహోవా యెహోషువతో ఇట్లనెను, నెమ్ము నీ వేళ ఇక్కడ ముఖము నేల మోపుకుందు. ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు, నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. మీరెందుకు ప్రభు యెహోషువ ప్రార్థన చేశాడు, ప్రభు ఏమైంది నాయన? ఎంతో గొప్ప గొప్ప దేశాలు జయించే శక్తిని మాకు ఇచ్చావు, కానీ చిన్న దేశం దగ్గర మేము ఓడిపోయాం. కారణం ఏమిటి అన్నప్పుడు ఇప్పుడు దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. యెహోషువతో దేవుడు మాట్లాడుతున్నాడు, లెమ్ము నీ వేళ ఇక్కడ ముఖము నేల మోపుకుందు. ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు. ఇశ్రాయేలు పాపం చేశారు, దాని వల్లనే వారు విజయాన్ని పొందుకోలేక ఎందుకు విజయం రాలేదంటే దేవుడు అంటున్నాడు, మీరు పాపము చేశారు. యెహోషువ ఆశ్చర్యం, మేమేం పాపం చేశాం? దేవుడు చెప్పినట్లే మేము అన్ని కూడా జరిగిస్తున్నాం కూడా, ఎక్కడ కూడా దేవుని మాట మేము కాదనలేదు కదా. ఏంటి ఏం జరిగింది? మేము ఎక్కడ పాపం చేశాం ప్రభు అని మీరు దేవుణ్ణి అడుగుతున్నప్పుడు ఇప్పుడు అంటాడు దేవుడు, మీలోనే ఒకడున్నాడు నేను చేయొద్దన్న పని చేసి. ఆ దోపుడు సొమ్ము తెచ్చుకోవద్దంటే ఆ సొమ్ము తెచ్చుకొని తన ఇంట్లో భద్రంగా పెట్టుకొని ఉన్నాడు అని చెప్పి, అందుకే నేను మీకు విజయం ఇవ్వలేదు, అందుకే మీకు అపజయం ఇచ్చానని చెప్పి దేవుడు యెహోషువతో మాట్లాడు. యెహోషువ ప్రార్థించినప్పుడు దేవుడు అన్ని కూడా ఆ ప్రార్థనలో యెహోషువకు దేవుడు తెలియజేస్తుంది. ఎవరు అని మరి అందరూ ఆరాధిస్తున్నప్పుడు చూడండి 7వ అధ్యాయంలోనే మరలా ఇక్కడ మనం చూస్తే 7వ అధ్యాయంలోనే 14వ వచనం, ఉదయమున మీ గోత్రముల వరుసను బట్టి మీరు రప్పింపబడుదురు. అప్పుడు యెహోవా ఏ గోత్రమును సూచించును అది వంశముల వరుస ప్రకారము దగ్గరకు రావలను. యెహోవా సూచించు వంశము కుటుంబముల ప్రకారము దగ్గరకు రావలను. యెహోవా సూచించు కుటుంబము పురుషుల వరుస ప్రకారము
దగ్గరకు రావాలను. అప్పుడు శపితమైనది ఎవని యొద్ద దొరుకునో వానికి కలిగిన వారిని అందరినీ అగ్ని చేత కాల్చివేయవలను. ఏలయనగా వాడు యెహోవా నిబంధనను మీరి ఇశ్రాయేలులో దుష్కార్యము చేసిన వాడు ఆయను. ఇక్కడ యెహోషువ చెప్తున్నాడు, మనలో ఒకడు తప్పు చేశాడు, మనలో ఒకడు దేవుడు వద్దన్న పని చేశాడు. ఆ పని ఎవరు చేశారు అనేది రేపు తెలిసిపోతుంది. రేపు మీరందరూ కూడా మీ మీ వంశముల ప్రకారం, మీ మీ గోత్రముల ప్రకారం, మీ మీ యొక్క వంశముల ప్రకారం, మీ మీ పురుషుల మరి వంశాల ప్రకారం మీరు అందరూ కూడా లైన్ లో వచ్చి నిల్చోవాలన్నప్పుడు మరి అందరూ కూడా వచ్చి నిల్చుంటారు. 16వ వచనం, కాబట్టి యెహోషువ ఉదయమున లేచి ఇశ్రాయేలులను వారి వారి గోత్రముల వరుసను బట్టి దగ్గరకు రప్పించినప్పుడు యూదా గోత్రము పట్టబడెను. 12 గోత్రాలు ఉన్నాయి. 12 గోత్రాల్లో అన్ని గోత్రాల వారు నిల్చున్నారు. మరి అందరినీ కూడా మరి యెహోషువ గమనిస్తున్నారు. అందరినీ కూడా వారి వారి వంశాల ప్రకారం, పురుషుల ప్రకారం మరి పిలుస్తున్నప్పుడు ఏం జరిగిందంటే యూదా గోత్రము పట్టబడింది. యూదా వంశము దగ్గరికి వచ్చినప్పుడు జరాహీల వంశము పట్టబడింది. జరాహీల వంశం నుంచి ఆ యొక్క పురుషుల వరుస దగ్గరికి వచ్చినప్పుడు జబ్ది అనేటువంటి వ్యక్తి పట్టబడతాడు. అతడును అతని ఇంటి పురుషుల వరుసను దగ్గరకు రప్పింపబడినప్పుడు యూదా గోత్రములోని జరాహు మునిమనోడును జబ్ది మనోడును కర్మి కుమారుడైన ఆకాను పట్టబడిను. ఆకాను ఎక్కడి నుంచి వచ్చాడు అనేది తాత ముత్తాతల నుంచి వంశాన్ని చూపిస్తున్నాడు. ఆకాను మరి ఎక్కడి నుంచి వచ్చాడు, తండ్రి ఎవరు, తాత ఎవరు అన్ని కూడా బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టంగా ఇక్కడ వంశం ప్రకారము మరి చెప్తున్నాడు. ఆకాను పట్టబడెను. 19వ వచనం, అప్పుడు యెహోషువ ఆకానుతో, నా కుమారుడు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు మహిమను చెల్లించి ఆయన ఎదుట ఒప్పుకొని నీవు చేసిన దానిని మరుగు చేయక నాకు తెలుపుమని నిన్ను వేడుకొనుచున్నానని చెప్పగా అందరినీ కూడా 12 గోత్రాన్ని పిలిచాడు. యూదా గోత్రం పట్టబడింది. యూదా గోత్రంలో ఆకాను అనేటువంటి వ్యక్తి దొరికిపోయాడు. యెహోషువ దగ్గరకు వచ్చాడు. వచ్చి ఆకాను నువ్వేం చేసావు, అసలు ఏం జరిగింది, ఏం దాచిపెట్టుకున్నావు, నువ్వు నాతో చెప్పన్నప్పుడు ఇక్కడ ఆకాను చెప్తున్నాడు. ఆకాను యెహోషువతో, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధముగా నేను పాపము చేసినది నిజము. దేవుడు చెప్పినట్టుగానే మీలో ఒకడు పాపం చేశాడని దేవుడు ఏదైతే చెప్పాడో అదంతా కూడా నిజము. దేవునికి విరోధంగా నేను పాపం చేశాను. నేనేం చేశానంటే దోపుడు సొమ్ములో ఒక మంచి సీనారు పై వస్త్రమును, 200 తులముల వెండిని, 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూసి వాటిని ఆశించి తీసుకొంటిని. అదిగో నా డేరా మధ్య అవి భూమిలో దాచబడి ఉన్నవి. ఆ వెండి దాని క్రింద ఉన్నదని ఉత్తరం ఇచ్చి తాను చేసినదంతా ఒప్పుకొని నాకని చెప్తున్నాడు. అయ్యా నేను ఆ యొక్క వెండిని, ఆ బంగారు కమ్మిని నేను చూశాను, ఆశపడ్డాను, ఆ వస్త్రాన్ని కూడా చూశాను, తెచ్చుకున్నాను మంచిగా. మరి నా డేరా దగ్గర నేను దాచుకున్నానని తను చేసిందంతా కూడా ఒప్పుకుంటున్నాను. అప్పుడు యెహోషువ దూతలను పంపి ఆ డేరాకి వెళ్ళి అక్కడికి వెళ్ళి చెక్ చేయండి అని చెప్పినప్పుడు వారు మరి మనుషులు వెళ్ళి చెక్ చేశారు. అంతా కూడా దొరికింది. దాన్ని వారు తీసుకొని వచ్చారు. తర్వాత ఏం జరిగిందంటే తర్వాత యెహోషువ ఇశ్రాయేలులందరూ జరాహు కుమారుడైన ఆకానును, ఆ వెండిని, ఆ పై వస్త్రమును, ఆ బంగారు కమ్మిని, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఎద్దులను, గాడిదలను, మందను, డేరాను, వానికి కలిగిన సమస్తమును పట్టుకొని ఆకోరు లోయలోనికి తీసుకుని వచ్చి అందరిని కూడా పట్టుకున్నారు. ఆకాను డేరాను, ఆకాను కుమారులను, కుమార్తెలను, ఆకాను కలిగిన గొర్రెలను, మందలను, పశువులను అన్నిటినీ ఆకానుకు దేంతో సంబంధం అయితే ఉందో ఆకానుకు సంబంధించిన వారు ఎవరెవరు ఉన్నారో అందరిని కూడా పట్టుకొచ్చి ఏం చేశారంటే ఆ యొక్క లోయలోనికి వారిని తీసుకుని వచ్చారు. ఆకోరు లోయలోనికి తీసుకుని వచ్చి అప్పుడు యెహోషువ, నీవేళ మమ్మల్ని బాధపరిచితివి, నేడు యెహోవా నిన్ను బాధపరచునని ఇశ్రాయేలులందరూ వారిని రాళ్లతో చావగొట్టింది. ఆకాను చేసినటువంటి చిన్న పొరపాటు ద్వారా ఆ జనాంగం అంతా కూడా ఎన్నో శ్రమల బాధలు అనుభవించారు. యుద్ధానికి పోతే యుద్ధంలో విజయం రాలేదు. కారణం ఏమిటని యెహోషువ దేవుణ్ణి అడిగినప్పుడు దేవుడు చెప్పాడు, మీలో పాపం ఉంది, అందుకే నేను మీకు విజయాన్ని ఇవ్వలేకపోయాను. మీలో పాపం ఉంది, అందుకనే నేను ఏ కార్యం కూడా చేయట్లేదు. మీలో పాపం పెట్టుకొని నాకు అది కావాలి ఇది కావాలంటే నేనేమాత్రం కూడా చేయను. మొదట మీ యొక్క హృదయాన్ని మీరు పవిత్రపరచుకోండి. మీలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేసినప్పుడు మరి నేను గొప్ప కార్యాలు చేస్తాను, నేను ఆశ్చర్య కార్యాలు చేస్తానని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. తర్వాత వారందరినీ కూడా
మరి తీసుకెళ్ళిపోతారు. వారిని రాళ్లతో కొట్టిన తర్వాత అగ్ని చేత కాల్చి వారి మీద రాళ్లను పెద్ద కుప్పగా వేసిరి. అది నేటి వరకు ఉంది. ఆ ఆకాను చంపేశారు. ఆ మందల్ని, తన కుమారులను, కొడుకులను అందరినీ కూడా చంపేసి కాల్చేసి దాని మీద పెద్ద రాళ్ల కుప్ప వేశారు. అది నేటి వరకు కూడా ఉంది. నేటి వరకు కూడా అలానే ఉంది. అప్పుడు యెహోవా కోపోద్రేకము విడిచిన వాడే మళ్ళు కొనెను. అందుచేతను నేటి వరకు ఆ చోటికి ఆకోరు లోయ అని, ఆకోరు అనగా బాధ అని అర్థం. ఎప్పుడైతే వాళ్ళందరినీ కూడా చంపి రాళ్ల కుప్ప వేశారో అప్పుడు దేవుని యొక్క కోపము మళ్ళీ దేవుడు అప్పుడు శాంతించి మరి అప్పుడు తర్వాత వారికి దేవుడి గొప్ప విజయాన్ని దేవుడు అనుగ్రహించారు. చూశారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారు, మనం చేసేటువంటి చిన్న పొరపాటు ద్వారా మనం మాత్రమే కాదు కానీ మన కుటుంబ సభ్యులందరూ కూడా మరి వారు శ్రమల్లో, ఇరుకుల్లో పడిపోతారు. శ్రమల్లో, ఇబ్బందుల్లో వారందరూ కూడా మరి పడిపోయి ఎంతో బాధను, వేదన అనుభవిస్తారని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. దేవుడు పాపాన్ని చూసి ఎన్నడూ కూడా సహించే దేవుడు కాదు. ఆయన దగ్గర పాపానికి ఏమాత్రం కూడా చోటు లేదు. ఆకాను చేసినటువంటి మరి చిన్న పాపం ద్వారా దేవుడు పెద్ద శిక్షను, ఏమాత్రం విజయం వారికి ఇవ్వలేదు. ఆ యొక్క ఆకాను చంపే వరకు కూడా మరి దేవుడు ఏమాత్రం తన కోపాన్ని అందించుకోలేదు. మరి దేవుడికి మరి నచ్చని కార్యం ఏమిటంటే పాపం. ఆ పాపం విషయంలో మనం జాగ్రత్తగా వ్యవహరించాలి. చాలా జాగ్రత్తగా. మరి పాపము దేవునికి అసహ్యమైనది కనుక బహు జాగ్రత్తగా మన జీవితాన్ని, మన హృదయాన్ని, మనకిచ్చినటువంటి మన పవిత్రతను మనము కాపాడుకోవాలి. మన పవిత్రతను, మన యథార్థతను మనం కాపాడుకుంటూ చక్కగా మనం దేవునిలో సాగిపోవాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. ఈనాడు కూడా ప్రభు మనల్ని అడుగుతున్నాడు, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? ఇంకా నువ్వు పాపం చేస్తూ, ఇంకా నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నావు అని చెప్తూనే మరి ఇంకా అనేకమైన చెడ్డ కార్యాలు, దేవునికి నచ్చని కార్యాలు చేస్తూ నువ్వు ఇంకా దేవుణ్ణి బాధ పెడితే కనుక మరి దేవుడు నీకు అవకాశం ఇస్తాడు. అవకాశాలు ఇస్తాడు. తర్వాత ఇక నీకు అవకాశం అనేది ఉండదు. ఇక నీకు అవకాశం అనేది ఉండకుండా ఆ కాను వలె మరి దేవుడు కోపోద్రేకుడై మరి దేవుడు మనల్ని నశింప చేయడానికి మరి సిద్ధంగా ఉంది. కాబట్టి ఆయన కోపం నుంచి మనం తప్పించబడాలంటే మన పాపాలు మనం ఒప్పుకొని, ప్రభువా దయతో నన్ను క్షమించు, నా జీవితాన్ని మరి నేను చక్కగా కాపాడుకుంటాను, నాకు ఇచ్చిన జీవితాన్ని, నా కుటుంబాన్ని, నాకు ఇచ్చినటువంటి పవిత్రతను, యథార్థతను నేను చక్కగా మరి నేను కాపాడుకుంటాను, నీలోనే నేను జీవిస్తాను, ఏ పాపానికి నేను చోటు ఇవ్వకుండా బహు జాగ్రత్తగా నా జీవితాన్ని నేను కొనసాగిస్తాను. వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా, మరి లేనిపోని మాటలు, లేనిపోని నిందలు మరి ఏది కూడా మరి నా నోటి వెంట రానేయకుండా, అయ్యా ప్రభువా నీకు నమ్మకంగా నాకు కలిగింది ఏదో నేను తింటూ, నాకున్న దాంట్లోనే నేను సంతోషపడుతూ, నా కుటుంబాన్ని జాగ్రత్తగా నేను పోషించుకుంటూ, నడిపించుకుంటూ నీలోనే నేను సాగిపోతాను ప్రభు అని మన తీర్మానం తీసుకున్నప్పుడు దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. మన పాపంను మనం ఒప్పుకొని విడిచిపెట్టినాడు. ఇలా ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతి నుండి ఆయన మనల్ని విడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి దేవునికి నచ్చని కార్యం ఏది కూడా మనం చేయవద్దు. అది ఎంత మాత్రమో దేవునికి ఇష్టమైన పని కాదు. దేవుడు ఏమాత్రమో సహించే దేవుడు కాదు. చాలా మంది అంటారు, ఎన్ని పాపాలు చేసినా, ఏం చేసినా మరి ఒక ఆదివారం దేవుడి మందిరానికి వెళ్ళి ప్రభువా క్షమించు అంటే క్షమించేస్తాడని చెప్పి మరి చాలా మంది అటువంటి ఆలోచన వారు కలిగి ఉంటారు. దేవుడు క్షమిస్తాడు, కానీ దానికంటూ ఒక హద్దు అనేది, ఒక లిమిట్ వరకు, ఒక స్థాయి వరకు దేవుడు క్షమిస్తాడు. తర్వాత నీ స్థాయి కనుక మించిపోతే, అవకాశం కనుక మించిపోతే తర్వాత నువ్వు ఎంతో బాధను, దుఃఖాన్ని నువ్వు అనుభవించవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అటువంటి పరిస్థితి రాకముందే మనం ముందుగానే పాపంలో ఒప్పుకొని ప్రభు దయతో నన్ను క్షమించి నాకు సహాయం చేయమన్నప్పుడు దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు. కాబట్టి అటు రీతిగా మనం జీవితం పాపానికి మనకి ఏ సంబంధం లేకుండా, పాపానికి మనకు మరి ఏ విధమైన మరి చోటు లేకుండా మనం చక్కగా మరి దేవునిలో సాగిపోతే దేవుడు తప్పకుండా మనకు సహాయం చేస్తాడు. మనం ఉండవలసిన మరి స్థలాల్లో మనం ఉండాలి, మనం జీవించవలసిన విధంగా మనము జీవించాలి. ఆదాము వలె మరి మనం దాక్కునే పరిస్థితి ఎన్నడూ కూడా మనం రాణించుకోవద్దు. ప్రతి వారము, ప్రతి ఆదివారం వచ్చిందంటే నువ్వు ఎక్కడ ఉండాలో నువ్వు అక్కడే ఉండాలి. దేవుడి మందిరంలో ఉండవలసిన వాడవు, నువ్వు దేవుడి మందిరంలోనే కనిపించాలి. ఇంకెక్కడ కూడా నువ్వు బయట కనిపించొద్దు. దేవుడి మందిరంలో నువ్వు కనిపించాలి. దేవుడిని స్తుతిస్తూ నువ్వు కనబడినట్లయితే దేవుడు నిన్ను చూసి ఎంతగానో సంతోషిస్తాడు. అట్టి కృప, అటు భాగ్యము
దేవుడు మనకందరికి అనుగ్రహించును గాక. ఆమేన్.